హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఏంటో చెప్పండి చూద్దాం. కొంచెం మొదలుగా కాలనీ అనమాట. ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కోకోనట్ లడ్డూతో చేసిన పూర్ణాలు అనమాట. కొబ్బరి లడ్డూతో చేసిన పూర్ణాలు అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఏంటంటే నేను 3 కొబ్బరికాయలు తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. వీటిని తీసుకుని ఏం చేస్తానంటే పగలగొట్టేసి కొబ్బరి పౌడర్తో మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. మిక్సీ పట్టేసి ఏం చేశానంటే బెల్లం పౌడర్తో దీన్ని పాకం పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇలాచి చేసి వండలుగా చేసి అవి ఆరబెట్టేసిన తర్వాత దోసల పిండిలాగా చేశాను అన్నమాట. దోసల పిండికి పోసామన్నమాట ఫ్రెండ్స్. ఇది పోసి ఏం చేసామంటే ఒక గ్లాసుడు మినప్పిండికి 3 గ్లాసులేమో బియ్యం నానబెట్టేసి రుబ్బేసి ఈ పూర్ణాలుగా వేసాను అనమాట, దోశలు అయిపోకుండా ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కొబ్బరి పూర్ణాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మీకు ఫుల్ వీడియో కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాక్ మై రెసిపీస్ అనే ఛానల్ ఉంది ఫ్రెండ్స్. దాన్ని కూడా ఒకసారి విజిట్ చేస్తే అందులో ఫుల్ వీడియోస్ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఉంటాయి అన్నమాట. లోపలేమో లడ్డు ఉంటుంది అన్నమాట. ఆ పిండిలో ముంచేసి లడ్డూని సరిపడా ఆయిల్ పెట్టేసి అందులో వేసేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఫ్రై చేసేసుకుంటారన్నమాట. కొబ్బరి పూర్ణాలు అన్నమాట ఫ్రెండ్స్.